గంటల నుంచి సైలెంట్ పీరియడ్, 48 గంటల పాటు మద్యం బంద్, సైలెంట్ పీరియడ్లో ఇతర ప్రాంతాల వ్యక్తులు ఎవరు ఉండకూడదు, పోలీస్ కేసులు ఉన్న ఏజెంట్గా నియమించుకోవచ్చు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్టేట్మెంట్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతిలో కూడా తెలుగుదేశం పార్టీ యాడ్ జ్యోతిలో వచ్చిన వార్తల్ని ఇక్కడ కాదు, మొత్తం ఈనాడు జ్యోతిలో రెండింటికి సంబంధించినటువంటి వార్తల్ని వీళ్ళు హైలైట్ చేశారనమాట. యాడ్స్ పరంగా చూసుకుంటే ఈనాడు జ్యోతి ఎంతకాలం జనం మీద ఏది విషయం చెబుతా వచ్చారు, ఏది అబద్ధాలు ప్రచారం చేశారు, లేకపోతే ఏది ఎగ్జాగరేటెడ్ ప్రచారం చేశారని కనబడుతుంది. లేకపోతే బటన్ కుట్రలు బద్దలు అంటూ జగన్నాటకం బయటపెట్టిన ఎన్నికల కమిషన్ జనవరి మార్చి మధ్య 6 పథకాలకు బటన్ నొక్కుడు, నెలలు దాటినా ఖాతాల్లో జమ చేయని జాప్యం, పోలింగ్ ముందు ఖాతాల్లో వేసి లబ్ధి పొందే కుట్ర, హైకోర్టు ఇచ్చిన వెసులుబాటుతో అర్ధరాత్రి హంగామా, అనుమతి కోసం ఈసీకి సీఎస్ జవహర్ రెడ్డి లేక వరుస ప్రశ్నలు సాధించిన ఎన్నికల కమిషన్ జనవరి మార్చి మధ్య మీ ఆర్థిక పరిస్థితి ఏంటి, 6 పథకాలకు ఇప్పుడే నిధులు ఎలా వచ్చాయి, ఇవే పథకాలకు గతంలో ఎప్పుడు జమ చేశారు, ఇన్ని నెలలు ఇవ్వకుండా ఇప్పుడు అర్జెంట్ ఏంటి, బదులు ఇవ్వాలని సీఎస్కు ఈసీ ఆదేశాలు, సీఎస్ సమాధానంతో కుట్రపై మరింత స్పష్టత, కావాలనే నిధులు విడుదల చేయలేదని నిర్ధారణ, పోలింగ్ తర్వాతే జమ చేయాలని సీఎస్కి ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇది జరిగింది.